హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 11, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ ప్రశ్న వచ్చేసి ఒక ప్రాజెక్ట్ పైన అడగడం జరిగింది. ముఖ్యంగా ట్రాన్స్లేషన్ రిలేటెడ్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు మరియు విద్యాశాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ అస్మిత గురించి అడిగాను సింపుల్గా. సో ఇక్కడ చూడండి, రాబోయే 5 ఏళ్లలో భారతీయ భాషల్లో 22,000 పుస్తకాలను అనువాదం చేసి తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరియు కేంద్ర విద్యాశాఖ వారు సంయుక్తంగా ప్రారంభించిన ప్రాజెక్టు పేరేంటి? సో 2024లో ఈ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది. సో ఎవరు సంయుక్తంగా? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరియు కేంద్ర విద్యాశాఖ వారు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నాయి. ఇక్కడ ప్రాజెక్ట్ పేరు వచ్చేసేసి అస్మిత, ప్రాజెక్ట్ అస్మిత. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మరి అస్మితకి సంబంధించి యాక్రోనిమ్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటంటే ఆగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్ అనేది ఈ అస్మిత ఫుల్ ఫామ్. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ ఫామ్ పైన కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో దీన్ని విస్తరించండి అని అలాగా, ఓకేనా? ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెన్స్తో ఉండే పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని మన భారతీయ భాషలకు అనువాదించే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టే అస్మిత, ఓకేనా? దీనికి సంబంధించి ఆ నిర్వాహక బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారు? యూజీసీ, కేంద్ర విద్యాశాఖ. గుర్తుపెట్టుకోండి, ఎన్ఎఫ్, ఓకేనా? ఇంకా డీటెయిల్లోకి వెళ్తే ఒకసారి స్క్రిప్ట్ చూడండి. రాబోయే 5 ఏళ్లలో భారతీయ భాషల్లో 22,000 పుస్తకాలని తీసుకొచ్చేందుకు యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా అస్మిత అంటే ఏంటి? ఆగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్, అనువాదం ద్వారా అకాడమిక్ రైటింగ్, ఓకేనా? ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించినాయి 2024లోనే. అనువాదం, అకాడమిక్ రైటింగ్ ద్వారా భారతీయ భాషల్లో ఉన్నత విద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ని తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రతి భాషలో 1000 పుస్తకాలను రూపొందిస్తూ 5 ఏళ్లలో మొత్తం 22 భాషల్లో 22,000 పుస్తకాలను తీసుకురానున్నారు. గుర్తుంచుకోండి, ఇక్కడ 22 అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో అఫీషియల్గా 8th షెడ్యూల్లో గుర్తింపు పొందిన భాషలన్నీ 22. 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ 22 కనబడింది కాబట్టి 20 చెప్తున్నాను సింపుల్గా, ఓకేనా? అండ్ చాలామంది ఆస్పిరెంట్స్ నేను అడుగుతున్న ప్రశ్నకి ఆన్సర్ ఇస్తున్నారు కామెంట్ రూపంలో, కామెంట్ బాక్స్లో. వెరీ సాటిస్ఫైడ్. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా పలానా అంశాల నుండి క్వశ్చన్స్ వస్తాయని ఏ టాపిక్స్ని అయితే నేను భావిస్తున్నానో ఆ టాపిక్స్ నుండి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మీరు సమాధానం ఇస్తే ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత ఈ టాపిక్ నుండి కానివ్వండి, లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. అది నాకు కావాల్సింది, ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీకు సమాధానం సగము తెలిసినా మీకు అనిపించిన సమాధానాన్ని ఇవ్వండి. ఎలాగో నెక్స్ట్ డే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది, స్పష్టత అనేది వస్తుంది, ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ చేసి వీడియోని చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఒక కామెంట్, ఓకేనా? నెక్స్ట్ ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి G7 కూటమి వార్తల్లోకి వచ్చింది. గ్రూప్ ఆఫ్ 7. సో G7 కూటమిలో భారతదేశం సభ్యత్వంతో లేదు, సభ్యత్వ దేశం కాదు. గుర్తుంచుకోండి, G20లో భారతదేశం సభ్యత్వము. అందుకే కదా 2023 సెప్టెంబర్ మంత్లో భారతదేశం ఆతిథ్యంలో, ఆధ్వర్యంలో, అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇక్కడ నేను చెప్పేది G7,
ఓకేనా, గ్రూప్ ఆఫ్ 7 అంటాము. ఎందుకు ఇది ఈరోజు వార్తల్లోకి వచ్చింది, మీరు వార్తాపత్రికల్లో చూడవచ్చు. ఈ G7 కూటమి ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉంటాయో శాంతియుతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అని చెప్పేసి, ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఈ సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి, యుద్ధ పరిస్థితులు ఉన్నాయి కదా, సో వాటి విషయంలో G7 స్పందించింది. సో భారత్ పాక్ ఉద్రిక్తతపై G7 దేశాల స్పందన తక్షణ శాంతికి పిలుపునిచ్చారు. సో పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ని చూడాలనుకుంటున్నాం ఆ రెండు దేశాల మధ్య అని చెప్పేసి. ఇక్కడ భారత్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, రెండు కూడా G7లో సభ్యత్వ దేశాలు కాదు. కానీ భారతదేశం G7 సమావేశాలు ఏవైతే ఉంటాయో, శిఖరాగ్ర సమావేశాలు ఏవైతే ఉంటాయో హాజరవుతూ వస్తూ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2021, 22, 23 అలా G7 కూటమి సమావేశాలకు భారత్ని ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానిత దేశంగా వెళ్తుంది. దట్ ఈస్ డిఫరెంట్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే G7 ఏంటంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, US, UK గుర్తుంచుకోండి. సో 7 దేశాల కూటమి, గ్రూప్ ఆఫ్ 7. ప్రస్తుతం G7కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తోంది కెనడా, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి G7+1 కంట్రీ, రష్యాని యాడ్ చేస్తే G8. ఇక మరొక 12 దేశాలు గుర్తుంచుకున్నారనుకోండి, 8 దేశాలకు తోడు అది G20 కూటమిగా చూస్తాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, ఈ క్రింది వాటిలో ఏ దేశాలు G7లో మరియు G8లో G20లో ఉంటాయని చెప్పేసి ఆ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి ఈ టేబుల్ మీరు ఏదైతే ఉంటుందో సింపుల్గా ఈ ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది. సో G8+12 అంటున్నాం కదా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, తుర్కీయే. ఈ 12 దేశాలు గుర్తుంచుకోండి. G20 కూడా అయిపోతుంది. G20లో సభ్య దేశాలు ఎవరైనా అడుగుతారు. అండ్ ఇక్కడ ఇంకొక మార్పు కూడా చూడవచ్చు. 2023 సంవత్సరం సెప్టెంబర్ మంత్లో భారత ఆతిథ్యంలో, భారత అధ్యక్షతన, భారత ఆధ్వర్యంలో G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది కదా. ఆ శిఖరాగ్ర సదస్సులో G20 కాస్త G21గా మారిందని చెప్పొచ్చు. ఆఫ్రికన్ యూనియన్ కూడా సభ్యత్వాన్ని స్వీకరించడం జరిగింది. ఆఫ్రికన్ యూనియన్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికన్ యూనియన్లోని ఒక దేశము అదేంటంటే సౌత్ ఆఫ్రికా. ఆఫ్రికన్ యూనియన్ G20లో సభ్యత్వాన్ని స్వీకరించకముందే ఆఫ్రికన్ యూనియన్లో ఒక దేశము G20లో సభ్యత్వాన్ని కలిగి ఉంది. అదే దేశం అంటే సౌత్ ఆఫ్రికా. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కూడా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ G7 రెస్పాన్స్ టు ఇండో-పాక్ వార్ అని గుర్తుంచుకోండి. సో శాంతియుత పరిస్థితులు ఉండాలని చెప్పేసి అమెరికా కానివ్వండి, వీరందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితులకు ఇక స్వస్తి పలకాలి, ఇరు దేశాల మధ్య కూడా శాంతి ఒప్పందాలు జరగాలని చెప్పేసి భావిస్తున్నారు. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తుర్కీ వాస్తవానికి మన గగనతలంలోకి వచ్చిన డ్రోన్లని పేల్చిపారేసింది. S-400 మిసైల్ సిస్టమ్. ఆ శకలాలు ఉంటాయి కదా, ఆ డ్రోన్ శకలాలను పరీక్షిస్తే అవన్నీ కూడా తుర్కీ నుండి వచ్చినాయి. సింపుల్గా తుర్కీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. విశ్వాసం అనేది ఉండాలి. రీసెంట్గా లాస్ట్ 6 monthsలోనే మనం చూసాము, తుర్కీ ఆ ప్రాంతంలో ఎర్త్క్వేక్ సంభవిస్తే భారతదేశము ప్రత్యేకంగా సహాయక చర్యల్లో భాగంగా ఆపరేషన్ దోస్త్ని ప్రారంభించింది. దోస్త్ అన్నాము, కానీ ఇక్కడ భారత్ సహాయం చేస్తే భారత్కే వెన్నుపోటు పొరుస్తుంది తుర్కీ, పాకిస్తాన్కి మద్దతు చేస్తూ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, లింక్ చేసుకోండి. ఓకేనా. ఇదంతా కూడా రీసెంట్గా May 9th రోజున G7 దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటనని విడుదల చేశారు. సో తక్షణ శాంతికి పిలుపునిచ్చారు ప్రస్తుత పరిస్థితులకు. గుర్తుపెట్టుకోండి. ఇక G7లో ఏం దేశాలు ఉంటాయి, G7 స్థాపన ఏంటిది, ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలో ఉన్నదేంటి, అసలు G7 కూటమి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్థిక సమన్వయం, ప్రజాస్వామ్యం, భద్రత, వాతావరణ మార్పు, ప్రపంచ ఆర్థిక వ్యూహాలపై చర్చ. అగ్రదేశాలు సింపుల్గా చెప్పాలంటే డెవలప్డ్ కంట్రీస్ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ చార్ధామ్ వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చార్ధామ్ ఇన్ ఉత్తరాఖండ్, చార్ధామ్ ఇన్ ఇండియా రెండూ తెలిసి ఉండాలి. చార్ధామ్ ఇన్ ఉత్తరాఖండ్ ఫేమస్గా మనం అదే పిలుస్తాము. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, చార్ధామ్ పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్లో. సో చార్ధామ్ పర్యటన అనేది ఇక్కడ ఏం చేశారు, భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు తాత్కాలికంగా చార్ధామ్ యాత్రను నిలిపివేయడం జరిగింది. చాలా చూస్తున్నాం మనం, ఎందుకంటే
మనకు హిమాలయ ప్రాంతం కానివ్వండి, నార్థన్ సైడ్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే పాకిస్తాన్ డ్రోన్ల దాడి చేస్తుంది, బాంబుల దాడి చేస్తుంది, దాన్ని మనం ప్రతిఘటిస్తున్నాము. సో యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పిల్గ్రిమ్స్, పర్యాటకులు లేదా భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ యాత్రకి వెళ్ళడం విషయంలో తాత్కాలికంగా నిలిపివేశారు. చార్ధామ్ తాత్కాలికంగా నిలిపివేతతో వార్తల్లోకి వచ్చింది. చార్ధామ్ అంటే ఏమేమి పుణ్యక్షేత్రాలు, 4 ధామ్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఓకేనా? అండ్ మీకు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అమర్నాథ్ అని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. చార్ధామ్లో ఉన్నదేంటి లేనిదేంటి అని. అమర్నాథ్ అనేది చార్ధామ్లో భాగం కాదు. ఇక దేశంలో చార్ధామ్ విషయానికి వచ్చినాం అనుకోండి, దేశంలో 4 వైపులా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి. సో చార్ధామ్ ఇన్ ఇండియా ఈ 4. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ దీంతోపాటు రీసెంట్గా కర్తార్పూర్ కారిడార్ గురించి కూడా మీకు చెప్పాను లాస్ట్ 3 days బ్యాక్. సో ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా కర్తార్పూర్ కారిడార్ విషయంలో మాత్రం నిలిపివేత అనేది జరగదు. కానీ తాత్కాలికంగా కర్తార్పూర్ కారిడార్ విషయంలో కూడా ఆంక్షల్ని చూడడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఇవన్నీ కూడా పరిస్థితులు చూస్తున్నాం, మనం సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రులతో కూడిన చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓకేనా? సో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేత అనేది కొనసాగుతుంది. అండ్ రీసెంట్గా ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడం ఇవన్నీ కూడా చూడండి. అండ్ హెలికాప్టర్ సేవలు సహా యాత్ర సంబంధిత అన్ని కార్యకలాపాలపై పూర్తి నిషేధం అనేది ఉంది. చార్ధామ్ యాత్ర ఉత్తరాఖండ్లో 4 ప్రముఖ హిందూ తీర్థ స్థలాలు. ఓకేనా? యాత్ర కాలం వచ్చేసి ఏప్రిల్-నవంబర్ మధ్య ఉంటుంది చార్ధాము. యాత్ర నిర్వహణకు బాధ్యత వహించేది ఏంటంటే ఉత్తరాఖండ్ చార్ధామ్ దేవస్థానం వారు చూస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో ఇది కూడా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. వాస్తవానికి ఏప్రిల్ 22, 2025 ఇండియన్ హిస్టరీలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోయింది. డార్క్ డే ఇన్ ఇండియన్ హిస్టరీ. కారణం ఏంటంటే అనంతనాగ్ డిస్టిక్ జమ్మూ కాశ్మీర్లో అక్కడ పహల్గామ్లోని బైసరన్ వ్యాలీ ఉంటుంది కదా, మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తాం. అక్కడ అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. అప్పటి నుండి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. దానికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వము ఇండస్ వాటర్ ట్రీటీ నుండి వైదొలుగుతున్నామని చెప్పారు. సిమ్లా ఒప్పందం 1971 వార్తల్లోకి వచ్చింది. అటారీ వాఘా బార్డర్ ఏదైతే ఉంటుందో సరిహద్దును మూసేస్తున్నామని ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అండ్ ప్రతిస్పందన చర్యలో భాగంగా ఆపరేషన్ సింధూర్ చూస్తాం. ఇక పాకిస్తాన్ కూడా వాళ్ళ మిలిటరీ ఆపరేషన్లను ప్రారంభించింది. ఇక ఇప్పుడు మరి సింధు నదీ జలాల ఒప్పందం అనేది వాస్తవానికి ఎప్పుడు జరిగింది? 1960 సెప్టెంబర్ 19 గుర్తుంచుకోండి. సింధు నదీ జలాల ఒప్పందం జరిగిన తేదీ ఏంటి అంటారు. సో సెప్టెంబర్ 19, 1960. వాస్తవానికి భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నది జలాల విషయంలో ఒప్పందం. ఇక్కడ మధ్యవర్తిత్వం పోషించింది ఎవరంటే ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షులు, వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తున్న అజయ్ బంగా. ప్రత్యేకత ఏంటి? భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. తను భారతదేశ పర్యటనకి రావడం జరిగింది. ఈ సమయంలో మరొకసారి చర్చకు వచ్చింది. మరి సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఉంది కదా, మరి మీ నిర్ణయాన్ని చెప్పండి అంటే వారు ఏం చెప్పారంటే భారత్ వైదొలడంపై మేమేం జోక్యం చేసుకోలేము అని చెప్పేసి చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే మనకు మద్దతుగానే చెప్పారు వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి వాషింగ్టన్ DC గుర్తుంచుకోండి. ఇక సింధు నదీ జలాల ఒప్పందం సంతకము 1960 సెప్టెంబర్ 19 రోజున జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ మూడు ఉంటాయి. సో వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటో ఉంటాయో గుర్తుంచుకోండి. చీనాబ్, జీలము, ఇండస్. వీటి జలాలు ఏవైతే ఉంటే పాకిస్తాన్కి ఇవ్వడము, దానిపైన భారత్కి పాక్షిక హక్కులు ఉంటాయి. ఇక ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉంటాయో సట్లెజ్, బియాస్, రావి, వీటిపైన 100% భారతదేశానికి హక్కులు ఉంటాయి. ఇండియాస్ రైట్స్ ఓవర్ దీస్ రివర్స్ ఆల్ ఎక్స్క్లూజివ్ రైట్స్ లై విత్ ఇండియాతోటే. అదే చినాబ్, జీలం, ఇండస్ విషయంలో ఇండియాస్ రైట్స్ ఓవర్ దీస్ రివర్స్ లిమిటెడ్ పాక్షికంగా ఉంటాయి. కెన్ సెటప్ సర్టెన్ ఇరిగేషన్, రన్ ఆఫ్ రివర్ పవర్ ప్లాంట్స్, వెరీ లిమిటెడ్ స్టోరేజ్, ఇటువంటి విషయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయి. మనం రీసెంట్గా చినాబ్ విషయంలో కూడా ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాం లాస్ట్ 2 days బ్యాక్. అవన్నీ కూడా ఒకసారి లింక్ చేసుకోండి. ఎనఫ్. ఓకేనా? ఎందుకు మరొకసారి చెప్తున్నానంటే ప్రపంచ బ్యాంకు భారత్ వైదొలగడం విషయంలో మేము జోక్యం చేసుకోలేము. అది భారతదేశానికి సంబంధించిన నిర్ణయం.
ఆ నిర్ణయాన్ని మేము వాళ్ళకే వదిలేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ఓకేనా. ఎస్, సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలగడంపై ప్రపంచ బ్యాంకు స్పందించింది. భారత్ ఓ పక్షంగా ఒప్పందం నుంచి వెనక్కి తగ్గితే దానిపై జోక్యం చేయలేమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా గారు స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు సహాయక భాగస్వామిగా మాత్రమే పనిచేస్తుంది అంతే అని క్లారిటీ ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ అంటాము. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ అంటే అమెరికా. 1945 నుండి భారతదేశం ఐఎంఎఫ్లో సభ్య దేశంగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఎంఎఫ్లో ప్రస్తుతం సభ్య దేశాలు 191. 2024 అక్టోబర్ మంత్లో ఐఎంఎఫ్లో నూతన సభ్యత్వ దేశంగా లిచ్టెన్స్టైన్ సభ్యత్వాన్ని స్వీకరించింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రీసెంట్గా తరచు మీకు చెప్తున్నాను, ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేశాను లాస్ట్ 1 వీక్లోనే. ఇవన్నీ ఇంపార్టెంటే. సో మరి ఐఎంఎఫ్ రీసెంట్గా ఓటింగ్ అదంతా కూడా మనం చూసాము. పాకిస్తాన్కి ఆర్థిక సాయం విషయంలో జరిగిన ఓటింగ్, ఇండియా అబ్స్టెయిన్స్ ఫ్రమ్ ద ఓటింగ్ అంటే కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్. భారతదేశం ఓటింగ్లో పాల్గొనము, పాకిస్తాన్కి మీరు ఆర్థిక సాయం చేయడానికి ఒప్పుకోమని చెప్పేసి కరాటఖండిగా చెప్పడం జరిగింది. సో దాదాపు $7 బిలియన్ విషయంలో జరిగిన ఓటింగ్. సో ఫైనల్గా నిన్నటి రోజు మనం చూసాము, మే 10th 2024 రోజున ఐఎంఎఫ్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. పాకిస్తాన్కి ఆర్థిక సాయంలో భాగంగా $1 బిలియన్ రిలీజ్ చేస్తున్నాము వెంటనే అని చెప్పేసి. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 8,500 కోట్ల రూపాయలు. మరి ఇక్కడ భారత్ వాదన ఏంటంటే, ఆ ఆర్థిక సాయం ఏదైతే ఐఎంఎఫ్ నుండి తీసుకుంటుందో, ఏ ప్రపంచ సంస్థ నుండి తీసుకున్నా కూడా పాకిస్తాన్ వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టట్లేదు, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి, ఆ ఉగ్రవాదులకు తిండి పెడుతూ దాన్ని వృధా చేస్తున్నారని చెప్పేసి భారత్ ప్రపంచ వేదికలపైన వాదిస్తూ ఉంది. ఓకేనా. ఇది చూడండి, ఐఎంఎఫ్ నిధులపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉంది. ఎస్, ఫైన్. సో ఐఎంఎఫ్ ఎప్పుడో ఏర్పడింది, బ్రెటన్ వుడ్స్ ఒప్పందంలో భాగంగా ఏర్పాటైంది. సో ప్రస్తుతం సభ్య దేశాలు +1, లిచ్టెన్స్టైన్ 191, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థనేమో డిఆర్డిఓ. సో డిఆర్డిఓకి సంబంధించి పరిశోధన అనగా మనం ఒడిషా ఆ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసేసి ఇస్రో, భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేసే అత్యున్నత సంస్థ. సో ఇస్రోకి సంబంధించి మనం 2020 నుండి ఒకటి వింటున్నాం, అదేంటి, ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ 2020లో ఇనిషియేటివ్ భారత ప్రభుత్వము. ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్టార్టప్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ ఉంటాయి కదా, వాటిని ప్రోత్సహించడము. అందులో భాగంగానే మనం చూసాము, భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం అనేది విజయవంతం, విక్రమ్-S ప్రారంభ మిషన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా చూస్తున్నాము. అగ్నికుల్ స్పేస్ స్టార్టప్ మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ని ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వింటున్నాం. సో ఇక్కడ ఇస్రో రక్షణ రంగం, అందుకే మీకు డిఆర్డిఓ గురించి కూడా చెప్పాను. సో ఇస్రో నుంచి రక్షణ నిఘా సామర్థ్యాల విస్తరణ కోసం రానున్న 5 ఏళ్లలో 52 ఉపగ్రహాలను ప్రయోగిస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్, అది కూడా ప్రైవేట్ సహకారంతో. ప్రైవేట్ సహకారం అని చెప్తున్నాను కాబట్టి ఇన్స్పేస్ని జోడించాను. ఓకేనా. సో భారతదేశం సైనిక నిఘా సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసము కమింగ్ 5 ఇయర్స్లో 52 నిఘా ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టింది, లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనుందంట. ఈ ప్రక్రియను ఇస్రో చేపడుతోంది. ఇందులో సగం వరకు ప్రైవేట్ రంగం పాత్ర పోషించనుంది. ప్రైవేట్ రంగం అంటే ఇన్స్పేస్. ఈ ఉపగ్రహాలు త్రివిధ దళాలు అంటే ఏంటి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో త్రివిధ దళాలకు శత్రు కదలికలు గుర్తించడంలో, సరిహద్దు పర్యవేక్షణలో మరియు సైనిక సమన్వయంలో ఉపయోగపడతాయంట. సో ప్రస్తుతం టెక్నాలజీయే ప్రపంచం నడిపిస్తుంది, టెక్నాలజీ కావాల్సిందే. ఇన్స్పేస్ చైర్పర్సన్ ఉన్న డాక్టర్ పవన్ కుమార్ గోయంక గారు ఈ వివరాలను వెల్లడించారు. భారత్ ఇప్పటికే శక్తివంతమైన అంతరిక్ష నిఘా సామర్థ్యాలు కలిగి ఉందని, వాటిని నూతన ఉపగ్రహాల ద్వారా మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ఇది అడుగ్గా చెప్తున్నారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పాత్రను పెంచడం కోసం ప్రైవేట్ స్టార్టప్స్ని ప్రోత్సహించడము. ఓకేనా. ఇస్రో స్థాపన, ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు. ఓకేనా. ఉపగ్రహ ప్రయోగాలు వచ్చేసి నిఘా
భూగర్భ సమాచార సేకరణ, సరిహద్దు మానిటరింగ్, వాతావరణ సూచనలు, మిలిటరీ కమ్యూనికేషన్ కోసం ఉద్దేశించబడిన ఉపగ్రహాలు. ఓకేనా. భారత్ ఇప్పటికే రీశాట్ 2BR1, కార్టోశాట్ 2 సిరీస్, ఎమిశాట్ వంటి నిఘా ఉపగ్రహాలను కలిగి ఉంది. గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి మనం వింటున్నాం. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాల్లో ప్లాస్టిక్ పొల్యూషను టాప్లో ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. కార్సినోజెనిక్ ఏజెంట్స్, కొన్ని వర్డ్స్ ఇంపార్టెంట్ మనకి. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటి అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. దట్ కాజెస్ క్యాన్సర్ కారకాలు. సో ప్లాస్టిక్ పొల్యూషన్ని అంతమొందించడానికి మన భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు కూడా రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ పైన నిషేధం అని ఇలాంటివి చూస్తున్నాము. అయినా కూడా మనకు హిమాలయాలు ఉంటాయి కదా, హిమాలయాలు మనకు న్యాచురల్ బౌండరీ హిమాలయాస్. అటువంటి హిమాలయాస్లో కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి రీసెంట్గా విడుదలైన రిపోర్ట్స్ అంతర్జాతీయ స్థాయిలో 70 to 80% సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అక్కడ ఉంటున్నాయని చెప్పేసి. ఓకేనా. హిమాలయాల్లో ప్లాస్టిక్ కాలుష్యం కోరలు చాటుతోంది. THC 2024 నివేదిక హెచ్చరిస్తోంది. ద హిమాలయన్ క్లీనప్, THC అంటే ద హిమాలయన్ క్లీనప్. యాక్చువల్గా ఇది 2018 నుండి ప్లాస్టిక్ పొల్యూషన్ని అంతమొందించడానికి పనిచేస్తున్న ఒక సంస్థ, ఒక ఉద్యమ సంస్థ అనుకోవచ్చు. సో THC వారు విడుదల చేసిన నివేదిక ప్రకారము 2024 ఇయర్లో భారత హిమాలయ ప్రాంతాల్లో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలలో 71% వరకు నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్స్ ఉన్నాయంట. నాన్ రీసైక్లబుల్ అంటే అవి డిగ్రేడ్ అవ్వవు, అవి చాలా హార్మ్ఫుల్. ప్రధానంగా సింగిల్ యూజ్ ఫుడ్ బెవరేజ్ ప్యాకేజింగ్ నుంచి 80% పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు రావడం జరిగిందంట. మల్టీలేయర్డ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, సింగిల్ యూజ్ కాకుండా మల్టీలేయర్డ్, సో 68.5% వరకు వ్యర్థాలుగా ఉండి రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ కాలుష్యానికి పెద్ద విభాగంగా ఉన్నాయని హెచ్చరించడం జరిగింది. ఈ చిప్స్ ప్యాకెట్లు, స్నాక్స్ ప్యాకెట్స్, బెవరేజెస్, క్యాన్స్, ప్లాస్టిక్ ఉంటే అవన్నీ కూడా అక్కడ. ఓకేనా. ఈ నివేదికలో మల్టీలేయర్డ్ ప్లాస్టిక్పై నిషేధము, ప్రత్యామ్నాయ ప్యాకేజింగ్పై దృష్టి పెట్టాలంటూ పాలసీ సూచనలు చేసింది. ఇక ద హిమాలయన్ క్లీనప్ అనే ఒక ఆర్గనైజేషన్, అది పర్యావరణ సంరక్షణ కోసం ఏర్పాటైన ఒక ప్రజా ఉద్యమ సంస్థ 2018 నుండి ప్లాస్టిక్ వ్యర్థాలపై పరిశీలిస్తోంది. మల్టీలేయర్డ్ ప్లాస్టిక్స్ అంటే సాధారణంగా చిప్స్, నూడిల్స్, బిస్కెట్స్ వంటి ఫుడ్ ప్యాకేజింగ్ ఉంటాయి కదా, అందులో ఉపయోగించే రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్. ఓకేనా. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు భారతదేశంలో అమలవుతున్న కొన్ని రెగ్యులేషన్స్ ఏంటంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, వాటిని సవరించారు 2022 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నేషనల్ బ్యాన్ అనేది, దేశవ్యాప్తంగా బ్యాన్ అనేది అమల్లో ఉంది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇటువంటి చూడండి, మీకు ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ప్రతి టాపిక్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఏదో వార్తాపత్రికల్లో కనబడుతున్న అంశాలు, ఏదో 2 to 3 లైన్స్ న్యూస్ పేపర్ కటింగ్ చేసి డైరెక్ట్గా పోస్ట్ చేయడం చేయట్లేదు. నేను టాపిక్ని మీకు ఇన్ డీటెయిల్గా సబ్జెక్ట్కి లింక్ చేస్తూ ఎక్కడైతే జిఎస్ పాయింట్స్ యాడ్ చేయాలో జిఎస్ పాయింట్స్ని, జనరల్ స్టడీస్ పాయింట్స్ని, ఎక్కడైతే స్టాటిక్ పాయింట్స్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్గా ఉంటుందో జీకే పాయింట్స్ని యాడ్ చేసేస్తూ మరీ ఇస్తున్నాను. ఈ పీడిఎఫ్ కూడా మీకు మన యాప్లో ఇస్తున్నాను. సో యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదు ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా. అందులో మీకు శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ క్లాస్లో చెప్తున్న ప్రతి పాయింట్ ఉంటుంది అక్కడ. ఓకేనా. సో చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లో చూడకండి. కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే ఏదో ఒక 15 మార్కులు 20 మార్కులు వస్తాయని ఒక అపోహ నుండి బయటికి రండి. 15, 20 కాదు, జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. ఓకేనా. ప్రతి సబ్జెక్టుకి కూడా మూలం ఈ రోజులలో పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ మాత్రమే. మన విజయావకాశాలను నిర్ణయించేది కరెంట్ అఫైర్సే. ఆ వాస్తవాన్ని గ్రహించండి. రీసెంట్గా జరిగిన పోటీ పరీక్షల్లో చాలామంది రిలీజ్ అయ్యి ఉంటారు. మనం చెప్తున్న టాపిక్స్ ఏవైతుంటే మళ్ళీ 100% మనం ఎలా కవర్ చేసామో కూడా మీకు నేను ఆన్సరబుల్ ఇస్తున్నాను, అకౌంటబుల్గా ఉంటున్నాను. ఎగ్జామ్ అవ్వగానే మీకు చూపిస్తున్నాను నేను ఎలా కవర్ చేశాను, క్వశ్చన్ ఎలా వచ్చిందని చెప్పేసి. ఓకేనా. ఇక వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షులు భారత పర్యటనకు వచ్చారు కదా, ఆ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారితో సమావేశమయ్యారు. అందులో భాగంగా యూపీలో 2 పథకాలు, ప్రపంచ బ్యాంక్ సహకారంతో యూపీలో 2 పథకాలు, ఒకటి అగ్రికల్చర్ రిలేటెడ్గా, ఒకటి టెక్నాలజీ రిలేటెడ్గా పథకాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. సో భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో అయినా కూడా అన్ని పథకాలు ఇంపార్టెంట్ కాదు. సో ఏదైనా IMF సహకారంతో లేదా వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఏదైనా పథకాల రూపకల్పన జరుగుతుందంటే వాటిపైన ఫోకస్ చేయాలి. ఓకేనా. వరల్డ్ బ్యాంక్ మద్దతుతో యూపీ అగ్రీస్ అనే ఒక పథకము, దాంతోపాటు AI ప్రజ్ఞ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించి టెక్నాలజీ సంబంధించి కార్యక్రమాలను ప్రారంభించిన
యూపీ సీఎం ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మే 9, 2025న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు సంజయ్ బంగా గారితో లక్నోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ ఆవిష్కరణ మరియు డిజిటల్ రూపాంతరం లక్ష్యంగా యూపీ అగ్రీస్ మరియు ఏఐ ప్రజ్ఞ కార్యక్రమాలను ప్రారంభించారు. యూపీ అగ్రీస్ పథకం రైతులకు మద్దతునిచ్చి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెడుతుంది. సో ప్రొడక్టివిటీని ప్రోత్సహించేందుకు. ఏఐ ప్రజ్ఞ అనేది డిజిటల్ పరిజ్ఞాన ఆధారంగా పాలన సేవల రూపాంతరాన్ని లక్ష్యంగా చేసుకుంది. టెక్నాలజీ సంబంధించి యూపీని $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో వరల్డ్ బ్యాంక్ మద్దతుకు సీఎం కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఓకేనా. వరల్డ్ బ్యాంక్, ఐబిఆర్డి మరియు ఐడిఏ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ప్రముఖ 2 సంస్థలు వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఉంటాయి. ఓకేనా. వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ఓకేనా. వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th అధ్యక్షులుగా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అజయ్ బంగా గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక స్టార్టప్స్, అంకుర సంస్థలు అంటాము. మన యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి స్టార్టప్స్ పాత్రను మనం చూస్తున్నాం. అందుకోసం కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా అని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు రూపొందించిన. ఉదాహరణకు తెలంగాణలో టీ హబ్ అలాంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టప్ల కోసము క్రెడిట్ గ్యారంటీ పథకం అనేది ఇప్పటికే అమలవుతోంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి సహకారంతో. ఆ పథకం ఏంటంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్, విస్తరణ అనేది వార్తల్లోకి వచ్చింది. పరిమితిని పెంపు, గ్యారంటీ పరిమితి. ఇటువంటివి చూడండి. రీసెంట్గా ముద్రా రుణాల పరిమితిని పెంచడం జరిగింది. ఎంత నుండి ఎంతకి? 10 lakhs to 20,000 వరకు. ఇటువంటివి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఇక్కడ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్. ఓకేనా. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ పథకాన్ని విస్తరించింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్యారంటీ పరిమితిని 10 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలకు పెంచి ఛాంపియన్ సెక్టార్స్కు చెందిన స్టార్టప్స్కు గ్యారంటీ ఫీజును తగ్గించింది. ఈ పథకం డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు గుర్తించిన స్టార్టప్లకు బదులు రుణాలు, వర్కింగ్ క్యాపిటల్, వెంచర్ డెప్ట్ వంటి సహాయకాలను కల్పించేందుకు కొలాటరల్ ఫ్రీ బ్యాంకింగ్ని ప్రోత్సహిస్తుంది. కొలాటరల్ ఫ్రీ అంటే మనం ఏమైనా లోన్ తీసుకోవాలనుకుంటే అక్కడ గ్యారంటీ పెట్టాలి. ఆ గ్యారంటీ లేకుండా రుణాలు పొందితే కొలాటరల్ ఫ్రీ. ఓకేనా. ఉద్దేశం మరి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నూతన పరిశోధన, తయారీ రంగ అభివృద్ధి మరియు వికసిత భారత్ దిశగా స్టార్టప్ ఇండియా ఉద్యమాన్ని బలోపేతం. వికసిత్ భారత్ అంటే 2047 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల వేడుక సందర్భంగా. ఇక ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ అనేది 2022 అక్టోబర్లో ప్రారంభమైన స్కీమ్. సో స్కీమ్స్ గుర్తుంచుకోండి. స్కీమ్స్ అంటే ఏదో కొత్త పథకాలు ఈరోజు ప్రారంభమైన, నిన్న ప్రారంభమైన, లాస్ట్ 6 monthsలో ప్రారంభమైనవి కాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో ఏమైనా మార్పులు ఉన్నా కూడా ఆ మార్పులను మనం చూడాలి. రీసెంట్గా కొన్ని అచీవ్మెంట్స్తో చూస్తున్నాం మనం. ఉడాన్ స్కీము, ముద్రా స్కీము, అలా వార్తల్లో నిలుస్తున్న పథకాలు పాతవైనా మార్పులు ఏమన్నా వస్తున్నా, అచీవ్మెంట్తో ఏమైనా వార్తల్లోకి వచ్చినా చూడాలి. ఓకేనా. మీకు అందుకే CA 360 స్కీమ్స్ ఇన్ న్యూస్ అని సపరేట్ ఫోల్డర్ ఇచ్చాను. వీడియోస్ చెప్తున్నాను, మీకు PDF ఇస్తున్నాను, చూడండి. మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మీకు ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. నెక్స్ట్ అమలు సంస్థ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ వారు అమలు చేస్తున్నారు. ఏ మంత్రిత్వ శాఖలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు రెగ్యులేషన్స్. ఓకేనా. మంత్రిత్వ శాఖ. స్టార్టప్ ఇండియా భారతదేశంలో ప్రారంభించబడిన సంవత్సరం 2016 భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి కాలంలో. ఓకేనా. నెక్స్ట్ 3 జనధన సురక్ష పథకాలు ఏవైతుంటాయి, జన్ సురక్ష పథకాలు ఉంటాయి కదా, ఆ 3 పథకాలు ప్రారంభమై 10 సంవత్సరాలు అనేది వార్తల్లోకి వచ్చింది. 3 జన సురక్ష పథకాలకు 10 ఏళ్ళు. జీవన్ బీమా, అపఘాత భద్రత, పెన్షన్ లక్ష్యంగా వీటిలో మనం అచీవ్మెంట్గా చూడవచ్చు. ఆ 3 కూడా చూడండి. ఒకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సెకండ్ వచ్చేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన. ఈ పథకాలు ప్రారంభమై 10 years. ఓకేనా. సో మే 9, 2015 2015 మే 9వ తేదీన ప్రారంభమైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఈ పథకాలు 10 ఏళ్ళు పూర్తయింది రీసెంట్గా మే 9తో. ఈ పథకాలు అసంఘటిత రంగం ప్రజలకు కనీస భద్రత గుండా లభించేలా
రూపొందించబడ్డాయి, ముఖ్యంగా ప్రత్యేకంగా వారికి సహకారం అందించడానికి. ఇవన్నీ కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్గా చెప్పొచ్చు. ఇక ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లక్ష్యం వచ్చేసి ఏ కారణంతో మరణించిన 2 లక్షల రూపాయల బీమా అనేది ఇస్తామని చెప్పేసి ప్రామిస్తో ప్రారంభమైంది. అర్హత 18 నుండి 50 ఏళ్ళ వయస్కుల వారి కోసం ఉద్దేశించబడింది. స్టార్టింగ్ సంబంధించి అప్పుడు ప్రారంభమైనప్పుడు ఏంటో కూడా చెప్తున్నాను. ఓకేనా. బ్యాంకు పోస్ట్ ఆఫీస్ ఖాతా అవసరము. ప్రీమియం 436 రూపాయలు సంవత్సరానికి అని చెప్పేసి ఉంది. కవరేజ్ జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది. ఆటో రెన్యువల్ అమలు సంస్థ ఎల్ఐసి ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్. ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దివ్యాంగులకు కానివ్వండి, వారి కోసం కానివ్వండి, వివిధ వర్గాల వారికి బీమా సౌకర్యం 18 నుండి 70 ఏళ్ళ వరకు. సో ప్రతి సంవత్సరం 20 రూపాయలు, 2 లక్షల రూపాయలు అండ్ 1 లక్ష రూపాయలు దివ్యాంగుల కోసం. సో ఇవి ఏవైతే ఉంటాయో ఇండికేటివ్గా చూడండి. ఇటీవల 2025 మే 9 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ వార్తల్లోకి వచ్చిన సామాజిక భద్రతా కార్యక్రమాలను గుర్తించండి అంటారు. లాస్ట్ మనమేమో గతంలో ముద్రా స్కీమ్ గురించి 10 ఇయర్స్ చూసాము. అట్లాంటివి చూడండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇవి డైరెక్ట్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఎనఫ్. ఓకేనా. భారతదేశంలో పెన్షన్ రిలేటెడ్ రెగ్యులేటరీ బాడీ ఏంటంటే పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. రెగ్యులేటరీ బాడీ చూడండి, బ్యాంకులకే బ్యాంక్ అంటే ఆర్బీఐ రెగ్యులేటరీ బాడీ. బీమా రంగం అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. టెలికాం రంగం అంటే ట్రాయ్, సో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ అంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇలాంటివి చూడండి రెగ్యులేటరీ బాడీస్. ఓకేనా. నెక్స్ట్ గోమతి నది పర్యావరణ సంక్షోభంలో ఉందంట. గోమతి నది ఇటీవల కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది, పర్యావరణ సమస్యలతో వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటారు. గోమతి అనేది లక్నో ఆ ప్రాంతంలో ఇంపార్టెంట్, అక్కడ పర్యావరణ సంక్షోభము. లక్నోలోని గోమతి నది శుద్ధి చేయని మురుగునీటి ప్రవాహము, ఆక్సిజన్ లోపు అండ్ వివిధ కాలుష్యాల వల్ల సతమతమవుతుంది, నాశన పరిస్థితికి చేరుకుందంట. ఎకలాజికల్లీ డెడ్గా ఇది గుర్తించబడుతుంది. ఇక ఓకేనా. గోమతి నది మూలం ఏంటంటే గోమతి తాల్సా. ఓకేనా. ఉత్తరప్రదేశ్. ఎస్, సరిపోతుంది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన గోమతి నది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎక్కడ, ఎనఫ్, సరిపోతుంది. ఇక ఒక సమావేశం, ఒక సమ్మిట్ సదస్సు రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మే 5 నుండి 9 వరకు యుఎన్ ఫోరం ఆన్ ఫారెస్ట్ ఒక సమావేశము న్యూయార్క్లో జరిగింది. న్యూయార్క్ అమెరికాలో జరిగింది. UNFF 20th ఎడిషన్ అని గుర్తుంచుకోండి. సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్పై భారత్ చురుకైన పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. సో భారతదేశం ఐక్యరాజ్య సమితి అటవీ నివేదిక UNFF 20 యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ 20th సెషన్ సమావేశంలో సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో తాను సాధించిన ప్రగతిని ప్రదర్శించింది. ఈ సమావేశము ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగింది. అడవులకు సంబంధించి ఏ దేశం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ఇలాంటి చూడండి. మనకు రీసెంట్గా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ ఇన్ డిసెంబర్ 2024. ఇలాంటివి చూడండి. వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్స్, అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఇలాంటివి చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకే. UNFF వేదిక అటవీ పరిరక్షణ పాలసీ మద్దతు అంతర్జాతీయ సంయోజనానికి ఒక ప్రత్యేకమైన ఫోరం అంట, గుర్తుంచుకోండి. UNFF అనేది UN ఎకోసాక్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి ఒక ఫంక్షనల్ కమిషన్ అది. ఓకేనా. 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్, UN హెడ్ క్వార్టర్. ఓకే. ముఖ్య లక్ష్యాలు ఏంటంటే అన్ని రకాల అటవీ సంపదల పరిరక్షణ, నిర్వహణ గుర్తింపుగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక విభాగం వారు విడుదల చేసిన నివేదిక, నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను. సో ఇక్కడ మరికొన్ని అంశాల వార్తల్లోకి వచ్చినాయి. SRS రిపోర్ట్ 2021 తల్లి శిశు ఆరోగ్య సూచీలలో భారత్ గణనీయ పురోగతి సాధించిందంట. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. 2021 నాటి అంటే 2021లో పరిస్థితుల ఆధారంగా తీసుకున్నారు. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్టును 2025 మే 7న భారత రిజిస్ట్రార్ జనరల్ వారు విడుదల చేశారు. ఈ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి. ఎవరు రిలీజ్ చేశారు, ఏ కాలం నాటి పరిస్థితులను అందులో పేర్కొన్నారు. రిపోర్ట్ ప్రకారము మెటర్నల్ మోర్టాలిటీ, తల్లి మరణాలు అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ మరియు ఇతర ఆరోగ్య సూచీలో భారత్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తుందంట. సో పురోగతి సాధించాము. మెటర్నల్ మోర్టాలిటీ రేటు తగ్గిస్తున్నాము, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు తగ్గిస్తున్నాము.
అని ఇక్కడ ధృవీకరణ 2021 నాటికే. మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఎంఎంఆర్ అంటాము 2014-16 మధ్యకాలంలో 130 ఉండినట్టు భారతదేశంలో, అది కాస్త 2019-21 నాటికి 93కి తగ్గింది. ఓకేనా. అండ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, సో శిశు మరణాలు అంటాం కదా, 2014లో 39 ఉంటే 2021 నాటికి 27కు తగ్గింది. మంచి విషయం ఇది. నియోనాటల్ మోర్టాలిటీ, అప్పుడే పుట్టిన నవజాత శిశు మరణాలు అంటాము, 2014లో 26 ఉంటే 19కి తగ్గింది. మంచి రిజల్టే. సో అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే 5 years లోపు పిల్లల మరణాలకు సంబంధించి 2014లో 45 ఉంటే 2021లో 31కి చేరింది. ఫర్టిలిటీ రేట్, సో ఇక్కడ ఫర్టిలిటీ రేటు 2021 నాటికి స్థిరంగా 2తో కొనసాగుతోంది దేశంలో. సెక్స్ రేషియో ఎట్ బర్త్ 2014లో 899 ఉంటే 2021లో 913కి చేరింది. శాంపుల్ రిజిస్టెన్స్ సిస్టమ్, జననాలు మరియు మరణాలపై భారత ప్రభుత్వం ఇచ్చే ఒక గణాంక నివేదిక. ఓకేనా. 1970 నుండి అమల్లో ఉంది. ఎవరు? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రతి 1,00,000 జీవజనాలపై తల్లి మరణాల సంఖ్య. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు, గోల్స్ 17 ఉంటాయి. ఓకేనా. అందులో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది 70 అండ్ బిలో ఉండాలి. ఓకేనా. అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఏమో 25 కంటే తక్కువ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ బర్త్స్. ఓకేనా. మెటర్నిటీ రేట్ అంటే నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే నవజాత శిశు మరణాలు వచ్చేసి 12 కంటే తక్కువ ఉండాలి. లైవ్ బర్త్స్ ఎంత? 1000కి. ఓకేనా. నెక్స్ట్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, భారతదేశంలో ఐఐటీస్ సాధిస్తున్న ఘనత అద్భుతం. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. మరియు భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు ప్రస్తుతం విశ్వవ్యాప్తమవుతున్నాయి. వివిధ దేశాల్లో ఏర్పాటవుతున్న ఐఐటీ క్యాంపస్లు మన భారతదేశం నుండి. ఇక్కడ ఐఐటీల అభివృద్ధి కోసము రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ 11,828 కోట్ల రూపాయలను ఆమోదించిందంట ఐఐటీల అభివృద్ధి కోసం. ఇక్కడ 5 ఐఐటీలు, వాటి అభివృద్ధి విస్తరణ కోసం గుర్తుపెట్టుకోవాలి. అవేంటని కూడా అడగవచ్చు. ఓకేనా. సో 2025 రీసెంట్గా క్యాబినెట్ సమావేశంలో 5 కొత్త ఐఐటీలకు అకాడమిక్ మౌలిక వసతుల విస్తరణ కోసం దాదాపు 11,828.79 కోట్ల నిధులు 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు మంజూరు చేసేది. ఈ నిధులు వేటి కోసం అంటే సింపుల్గా ఐఐటి తిరుపతి ఆంధ్రప్రదేశ్, ఐఐటి పాలక్కాడ్ కేరళ, ఐఐటి బిలాయ్ ఛత్తీస్గఢ్, ఐఐటి జమ్మూ కాశ్మీర్, ఐఐటి ధార్వాడ్ కర్ణాటక, వీటి కోసం ఖర్చు చేస్తారు. అంతేకాక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఎస్ అంటాం కదా, వాటిని స్థాయిని పెంచేందుకు ఒక జాతీయ పథకాన్ని కూడా ఆమోదించిందంట కేంద్ర క్యాబినెట్ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో. ఐటీఐల అప్గ్రేడ్కు తోడు జాతీయ స్థాయి స్కిల్లింగ్ కోసం 5 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ తీసుకుంది నిర్ణయం. ఎస్. సో ఐఐటీలు మొదటిసారి భారతదేశంలో స్థాపించబడింది ఎప్పుడు అంటే 1951. తొలి ఐఐటి ఖరగ్పూర్. ప్రస్తుతం దేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఒక పేరు మార్పు గుర్తుంచుకోండి. దానికి సంబంధించి జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఇవన్నీ అడగకపోవచ్చు డైరెక్ట్గా. సో పర్షియన్ గల్ఫ్ లేదా పర్షియన్ సింధు శాఖ అంట కదా, దాన్ని ఇకపై అరేబియా సింధు శాఖగా పిలవబోతున్నామని చెప్పేసి అఫీషియల్గా యుఎస్ కూడా గుర్తించింది. సో పర్షియన్ గల్ఫ్ కాస్త అరేబియన్ గల్ఫ్. అమెరికా అధికారిక మార్పుకు సిద్ధమవుతుంది, ప్రకటిస్తారంట. సో పర్షియన్ గల్ఫ్ సింధు శాఖను ఇకపై అరేబియన్ గల్ఫ్గా పిలవాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. అధికారికంగా ఈ మార్పును 2025 మే 3వ వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ప్రకటించనున్నారు. పర్షియన్ గల్ఫ్ అనే పేరు 16వ శతాబ్దం నుంచి అంతర్జాతీయ వాడుకలో ఉంది. కానీ అరబ్ దేశాలు దీన్ని అరేబియన్ గల్ఫ్గా పిలవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మార్పుకు ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గూగుల్ మ్యాప్స్ ఇప్పటికీ అరేబియన్ గల్ఫ్గా చూపిస్తుండడంపై దావా వేస్తామని కూడా హెచ్చరించింది. అమెరికా రక్షణ శాఖ పలు ప్రభుత్వ నివేదికలు అనేక సంవత్సరాలుగా అరేబియన్ గల్ఫ్ అనే పదాన్ని వాడుతూ వస్తుంది. ఓకేనా. ఎస్. సో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓకేనా. మాజీ కాస్త మళ్ళీ ప్రస్తుత అధ్యక్షుడు అయ్యారు. మధ్యలో డొనాల్డ్ ట్రంప్ గారి అధ్యక్ష కాలంలో మధ్యలో 4 years జో బైడెన్ గారి అధ్యక్ష కాలం మనం చూసాము. ఇక తెలంగాణకి సంబంధించి సెర్ప మహిళా సాధికారత కోసము తీసుకుంటున్న చర్యలు అండ్ కొన్ని లక్ష్యాలు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాల శక్తీకరణకు లేదా వారి సాధికారత కోసము లక్ష్యాలను ప్రకటించింది.
తెలంగాణ సెర్ప్ కార్యాచరణ ప్రణాళిక అనేది వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంత ప్రకటించారు, 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు మహిళా స్వయం సహాయక బృందాలకు 19,838.58 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఇందులో భాగంగా 3,55,138 మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తారంట. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 236 కోట్ల తక్కువనంట, గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ 52,715 మంది మహిళలకు 1,639 కోట్ల రూపాయలు పారిశ్రామిక రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవన్నీ లక్ష్యాలు. 2024-25లో 2,13,948 సంఘాలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు 98.60% రికవరీ వచ్చిందంట, మళ్ళీ తిరిగి చెల్లించారంట. 110 కోట్ల రూపాయల వ్యయంతో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తామని చెప్పారు సెర్ప్ వారు. 33 జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆసుపత్రులు, పర్యాటక కేంద్రాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలంట. ఇవన్నీ మహిళా సాధికారతకు లక్ష్యాలు తెలంగాణలో. 2030 నాటికి 32 జిల్లాల్లో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుకు ప్రణాళిక. ఓకేనా, గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. ఓకేనా, తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న సంస్థ. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా బృందాలు. ఓకేనా. నాబార్డ్ భారతదేశంలో వ్యవసాయ రంగము మరియు గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న జాతీయ బ్యాంక్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1982లో శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైన బ్యాంక్. ఇక ఒక టాపిక్, రానున్న మే 19 రోజున శబరిమల ఆలయాన్ని దర్శించనున్నారు భారత ప్రథమ పౌరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో ఇక్కడ వాస్తవానికి రాష్ట్రపతి హోదాలో శబరిమల టెంపుల్, సో అయ్యప్ప స్వామి మందిరాన్ని దర్శించబోతున్న మొట్టమొదటి వ్యక్తిగా సూపర్లేటివ్గా వార్తల్లోకి వచ్చారు మే 19. మనందరికీ తెలుసు 2018లో విమెన్ ఎంట్రీ ఇన్ శబరిమల టెంపుల్ అని చెప్పేసి కాంట్రవర్సీ మనం చూసాము. మహిళలకు ప్రవేశం కల్పించడం అనేది అక్కడ చాలా కాంట్రవర్సీగా నిలిచింది దేశవ్యాప్తంగా కూడా. సో అదొకటి లింక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మహిళా సాధికారత ధ్యేయంగా అనుకోవచ్చు. సో రాష్ట్రపతి గారు కేరళ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఇంపార్టెంట్ హిస్టారిక్ శబరిమల టెంపుల్ విజిట్ని చేయబోతున్నారు. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ టు ఆఫర్ ప్రేయర్స్ ఎట్ కేరళాస్ సాక్రెడ్ ష్రైన్. సో శబరిమల టెంపుల్లో. ఓకేనా, గుర్తుంచుకోండి. ఆ పర్యటన పూర్తయిన తర్వాత మరొకసారి ప్రత్యేకతలు చూద్దాం. ఇక్కడ ప్రత్యేకతలు ఏవైతే ఉంటాయో అఫీషియల్గా ముగిశాక మనము డిస్కస్ చేద్దాము. సో ఇక ఈరోజు ప్రశ్న, సో ఫోర్బ్స్ వారు రిలీజ్ చేస్తున్న ఒక జాబితా గురించి, బంగారం నిల్వలు ఏ దేశం వద్ద ఎంత మొత్తం ఉన్నాయన్న జాబితాను ప్రతి ఏటా కూడా ఫోర్బ్స్ విడుదల చేస్తూ ఉంటుంది జాబితా రూపంలో. ఈ జాబితాలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశం ఏంటి, టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి? మరి అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత ఈ జాబితాలో? ఓకేనా, ఏ ర్యాంకులో ఉంది? సో సమాధానం ఇవ్వండి. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో ప్రస్తుతం భారత్ పాక్ ఉద్రిక్తతలపై G7 దేశాలు స్పందించాయి, శాంతికి పిలుపునిస్తున్నారు. అండ్ చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత అని చెప్పేసి డిస్కస్ చేశాము. నెక్స్ట్ సింధు జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంకు స్పందన ఏ విధంగా ఇచ్చింది అండ్ సింధు జలాల ఒప్పందం గురించి చూసాము. IMF పాకిస్తాన్కి $1 బిలియన్ ఆర్థిక సాయము. అండ్ అట్ ద సేమ్ టైం భారత్ అబ్స్టెన్స్ కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్ అని చెప్పేసి ఓటింగ్. అండ్ ఇస్రో నుంచి తక్షణ నిఘా సామర్థ్యాల విస్తరణ, 5 ఏళ్లలో 52 ఉపగ్రహాలు ప్రైవేట్ సహకారంతో. మరి ప్లాస్టిక్ పొల్యూషన్ హిమాలయాలో ఎలా ఉంది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్, ద హిమాలయన్ క్లీనప్ రిపోర్ట్. అండ్ ప్రపంచ బ్యాంకు మద్దతుతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన 2 పథకాలు, యూపీ అగ్రీస్ అండ్ AI ప్రజ్ఞ. నెక్స్ట్ స్టార్టప్స్ కోసం ఇప్పటికే అమలవుతున్న ఒక స్కీమ్ ప్రోగ్రామ్ అనేది విస్తరణ, క్రెడిట్ గ్యారంటీ పథకం విస్తరణ. అండ్ సో 3 సామాజిక భద్రతా కార్యక్రమాలు 10 సంవత్సరాలు పూర్తి అనే అంశము. నెక్స్ట్ గోమతి నది పర్యావరణ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. నెక్స్ట్ UNFF20 ఒక సమ్మిట్ ఇటీవల జరిగింది అమెరికాలో న్యూయార్క్లో. అండ్ రీసెంట్గా SRS రిపోర్ట్ హోంమంత్రిత్వ శాఖ పరిధిలో విడుదలైన ఒక నివేదిక.
అండ్ 5 కొత్త ఐఐటీల విస్తరణ కోసం లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐఐటీస్ అభివృద్ధి కోసము ప్రత్యేకంగా నిధిని మంజూరు చేస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. అండ్ పర్షియన్ గల్ఫ్ ఇకపై అరేబియన్ గల్ఫ్ అని చెప్పేసి అధికారిక ప్రకటన చేయబోతున్నారు ట్రంప్. అండ్ తెలంగాణలో స్వయం సహాయక బృందాలకు సంబంధించి సెర్ప్ లక్ష్యాలేంటి, నిధులేంటి. అండ్ ద్రౌపది ముర్ము గారు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి రాష్ట్రపతిగా శబరిమల టెంపుల్ దర్శనాన్ని చేయబోతున్నారు మే 19 రోజున. సో అఫీషియల్గా మనం చూడబోతున్నాము. ఓకేనా. అండ్ బంగారం నిల్వలు ఏ దేశం వద్ద ఎంత మొత్తం ఉన్నాయన్న జాబితాను ఫోర్బ్స్ సంస్థ విడుదల చేస్తుంది. ఈ జాబితాలో అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశం ఏంటి? అందులో భారతదేశం ఏ స్థానంలో ఉంది? టాప్ 10లో అయితే ఉంది. సో ఏ స్థానంలో ఉందో సమాధానం ఇవ్వండి. క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు రేపటి క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి రేపటి టాపిక్స్ డిస్కస్ చేస్తాను. బట్ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. సో వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ లేదా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.